రాజకీయ నాయకులకు పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను ప్రభుత్వానికి. విన్నవించి నా మాటలు మీరు ఆచరిస్తారని చెప్పని మనసారా కోరుకుంటున్నాను. ఏమంటే మన దేశంలో మన ప్రభుత్వము, మన రాష్ట్రము, అన్ని దేశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ప్రతి ఒక్కటి కూడా ఎవ్వరు కానీ పాలల్లో కల్తీయే, టీ పొడిలో కల్తీయే, నెయ్యిలో కల్తీయే, ప్రతి ఒక్క దాంట్లోన కల్తీలు కలుస్తున్నాయి. కానీ ప్రజలకు ఎంత హానికరం జరుగుతుందన్న విషయాన్ని ఎవరైనా ఆలోచిస్తున్నారా? కల్తీలు జరుగుతున్నాయి, కల్తీలు చేస్తున్నారని చెప్తున్నారే కానీ దాని గురించి చర్య తీసుకొని వానికి కఠిన శిక్ష విధించాలన్న ఆలోచన ప్రభుత్వానికి కానీ పోలీసు శాఖకు కానీ ఎందుకు లేదు? ఎందుకు మీరు పట్టించుకోవటం లేదు? కల్తీలు కలుస్తున్నాయి, వాడిని పట్టుకుంటున్నావు, వీడిని పట్టుకుంటున్నావు, గోదాముల్లోన ఇన్ని లీటర్లు, ఇన్ని టన్నులకు టీ పొడి, ప్రతి ఒక్కటి మీరు ప్రచారం చేస్తున్నట్టు విపరీతంగా టీవీ 9లో చెప్పేస్తున్నారు, అన్ని ఛానళ్ళలో కూడా చెప్పేస్తున్నారే. కానీ వాళ్ళను పట్టుకొని శిక్షించి ఏ శిక్ష విధిస్తే బాగుంటుంది వీళ్లకు అన్న ఆలోచన ఎందుకు లేదు ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు, పోలీసులకు ఎందుకు లేదు? ఎందుకు మీరు దీని గురించి మీరు యాక్షన్ కరెక్ట్గా తీసుకోవటం లేదు? తిరుపతి లడ్డూలో కల్తీ కలిసిందని చెప్పని ఇప్పటికీ దగ్గర లేదన్నా కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల పైననే జరుగుతుంది దాని గురించి వ్యవహారం. దాని గురించి ఎవరు చేశారు, ఏంటి, ఏం కలిపారు, దాంట్లో ఏమి జరిగింది అన్న ఒక్క విషయాన్ని ఎవరైనా పర్టిక్యులర్గా చెప్పగలుగుతున్నారా? లేదు. ఎందుకు అంటే ఇంత నిర్లక్ష్యం దేనికి? ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ప్రవర్తిస్తుంది ప్రభుత్వం అనేది మనుషులకు తెలియాలి. అటు ఆంధ్రప్రదేశ్ అవనియండి, ఇటు తెలంగాణ అవనియండి, ఏదైనా అవనివ్వండి, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, బొంబాయి కానీ, ప్రతి ఒక్క దేశాల్లోనూ కూడా ఈ విధంగా జరగకూడదన్న ఒక్క విషయాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపించాలని అంటే మీరు వాళ్ళని దరిద్రులు ఎవరైతే కలుపుతున్నారో, ఎవరైతే కల్తీలు చేస్తున్నారో, ఎవరైతే గోడాములు పెడుతున్నారో వాళ్ళని పట్టుకుని మామూలు శిక్ష కాదు వాళ్ళకి విధించాల్సింది. ఎందుకంటే వాళ్ళు చేసే పాపాలు అన్ని కాదు, ఇన్ని కాదు, విపరీతమైన పాపాలు చేస్తున్నారు. ప్రజలతో ఆడుకుంటున్నారు, పిల్లలతో ఆడుకుంటున్నారు. ప్రతి ఒక్కరి ప్రాణాలకు ఎంత హానికరం జరుగుతుంది, ఎంతమంది హాస్పిటల్ పాలవుతున్నారు, ఎంతమంది మరణిస్తున్నారు, ఎంతమంది హింసపడుతున్నారు, ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి అన్నది ఆలోచించాలి ఏది ప్రభుత్వము. అది లేకుండా అక్కడ కల్తీ జరిగింది, ఇక్కడ టీ పొడిలో కల్తీ జరిగింది, అక్కడ నెయ్యిలో కల్తీ జరిగింది చెప్పడమే కానీ వాడిని పట్టుకున్నాము, పలానా శిక్ష వేశాము, పలానా వాడిని ఈ విధంగా నరక యాతన చూపించాము అన్న ఏదైనా చూపిస్తున్నారా? లేదే. మాట్లాడడము, అరవడము, విపరీతంగా వార్తలలో ప్రచారాలు చేయడం మాత్రం మీకు తెలుసు. కానీ వాడు ఏం చేశారు, వాడు ఎందుకు ఇలా చేశాడు? డబ్బు కోసం చేశాడు. కానీ మనుషుల పబ్లిక్ ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. అది ప్రభుత్వానికి తెలీదా? రేవంత్ రెడ్డికి తెలీదా? మోదీకి తెలీదా? అమిత్ షాకి తెలీదా? చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? ఎక్కడికి పోయా వీళ్ళంతా? బట్టి విక్రమార్కకి తెలీదా? ఏం చేస్తున్నారు వీళ్ళంతా? మీ గొప్పలు మీరు చెప్పుకోవడాలే, మీ గొప్పలు మీ గొప్పలు మీరు పోల్చుకోవడాలే, ప్రచారాలు చేసుకోవడాలే. కానీ ఇలాంటివి జరుగుతున్న వాళ్ళకి ఏ శిక్ష విధించాలన్నది మీరు నిర్ణయించాలి. వాడు జీవితంలో మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా వానికి శిక్ష ఏది విధించాలి అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ప్రజలకు అప్పచెప్తారా? లేదంటే వాడిని చంపుతారా? లేకపోతే కాళ్ళు చేయి తీసేస్తారా? వాడిని కళ్ళు పీకేస్తారా? ఏది చేస్తారనేది ఇది ప్రభుత్వం నిర్ణయించాలి. అంతేగాని ప్రతి ఒక్కటి బలో అని మొత్తుకోవడం, అక్కడ కల్తీ కలిసింది, ఇక్కడ కల్తీ కలిసిందంటే ప్రజలకు ఏం తెలుస్తుందండి? టీ తాగడం తెలుసు, పిల్లలకి పాలు తాగడం తెలుసు, పెద్దవాళ్ళకి టీలు కాఫీలు తాగడం తెలుసు, పెరుగు తినడం తెలుసు, నెయ్యి మంచిగా ఉండాలి, కమ్మగా ఉండాలి, టేస్ట్గా ఉండాలని చెప్పని నెయ్యి వేసుకోవడం తెలుసు. ఏం తెలుస్తుందండి దాంట్లో? ఏముందని ఏం తెలుసు? మీరు విషం కలిపినా కూడా తెలియదు జనాలకి. అది తినేస్తారు వాళ్ళు, ఎందుకంటే ఆ విధంగా జరుగుతోంది. కానీ మనిషికి కూడా ఆహారం అంటే మహా విపరీతమైన ఆతురత అయిపోయింది. ప్రతి ఒక్క చోట
ఎక్కడ టిఫిన్ సెంటర్లు కానీ, ఎక్కడ రోడ్డు మీద కానీ, ఎక్కడ పెద్ద పెద్ద హాల్స్ కానీ, మాల్స్ కానీ, ఎక్కడ హోటల్స్ కానీ, పెద్ద పెద్ద చిన్న చిన్న హోటల్స్ కానీ రోడ్డు మీద పెట్టుకున్నా కానీ రాక్షసుల్లాగా తినడానికి వెళ్తున్నారు. కానీ అందులో ఏముంది, ఏంటి, ఇది తింటే ఏం జరుగుతుంది, ఇది తినకపోతే ఏం జరుగుతుంది, ఇది దీనివల్ల మనకు నష్టం ఏం జరుగుతుందన్న ఒక ఆలోచన కూడా పబ్లిక్లో కూడా లేదు. పబ్లిక్ కూడా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారంటే ఒక మనుషుల్లా కాకుండా పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ కూడా ఎక్కడ ఏది దొరికితే అది మింగడం, ఎక్కడ ఏది బాగుంటే రుచిగా అది మింగడం. వాడు నూడిల్స్ అని చేస్తాడండి, అది చెవులలో వినబడితే నాకు వాడిని గొడ్డలు కానీ కత్తి కానీ తీసుకొని నరకాలన్నంత కోపం వస్తుంది. కళాయిలో వేసి లొట్ట 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 టట 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 ఇట్లా కొడుతుంటాడు. దాంట్లోన రకరకాల దరిద్రాల నూనెలు, రకరకాల మసాలాలు, చెత్త చెత్త మసాలాలు తయారు చేసి ఇవన్నీ వేస్తుంటారు. ఇలాచి లవంగ పట్ట వేస్తే కమ్మటి వాసన, అవన్నీ కూడా వేసేసి వాసన వచ్చేటట్టు చేసేసి ఆ నూడిల్స్ పెడుతున్నారు. పిల్లలు తింటున్నారు, పెద్దలు తింటున్నారు, ముసలాళ్ళు తింటున్నారు, తిరిగే వాళ్ళు తింటున్నారు, కాలేజీ వాళ్ళు తింటున్నారు, జాబులు చేసే వాళ్ళు తింటున్నారు, సాఫ్ట్వేర్లు తింటున్నారు. దానివల్ల ఇప్పుడు కాదు తర్వాత మీకు ఎఫెక్ట్ పడుతుంది. పేగులకి, హార్ట్కి, ఊపిరితిత్తులకి, గుండెకాయకి, కాళ్లకు, చేతులకు, కళ్ళకు, ప్రతి ఒక్క దానికి హాని జరుగుతుంది గ్యారెంటీగా. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తున్నారు కదా. ఆ డబ్బులు వల్ల ఏమవుతుంది, హాస్పిటల్ ఉన్నాయి, ఇన్సూరెన్సులు తీసుకుంటున్నారు, హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. హాస్పిటల్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇన్సూరెన్స్ అయ్యేదాకా హాస్పిటల్లో పెట్టుకుంటారు. ఇన్సూరెన్స్ అయిపోయిన తర్వాత మీరు ఇంకో 3 లక్షలు కట్టండి, ఇంకో 2 లక్షలు కట్టండి అని చెప్పి హాస్పిటల్ వాళ్ళకి అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్క హాస్పిటల్, ఏది కేర్ హాస్పిటల్ అవనియండి, అపోలో హాస్పిటల్ అవనియండి, ప్రతి ఒక్కటి యశోద హాస్పిటల్ అవనియండి, ప్రతి ఒక్క హాస్పిటల్. అదే గవర్నమెంట్ హాస్పిటల్కి పో, ఆడు పట్టించుకోడు. ఒక రోగం ఉంటే ఒక మంది ఇస్తాడు, ఒక రోగం ఉంటే ఒక మంది ఇస్తాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి విలువ లేదు. ఎందుకంటే అక్కడ దండుకుంటున్నారు కదా, ప్రైవేట్ హాస్పిటల్లో దండుకుంటున్నారు కదా. దానివల్ల ఈ హాస్పిటల్కి పోతే బాగుంటుందని ఉన్నవాడు దానికే, లేనివాడు దానికే కోట్లు కుమరిస్తున్నారు. లక్షలు పాడు చేసుకుంటున్నారు, ప్రాణాలు పాడు చేసుకుంటున్నారు, జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఇది అంటే జరుగుతోంది మన ప్రపంచంలో. మన ప్రపంచంలో ఎక్కడైనా సరే జరుగుతోంది. యుద్ధం జరుగుతుంది అని అంటే ఎందుకు జరుగుతుంది? అన్యాయాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, అనర్థాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి జరుగుతుంది. అందుకనే ఒక్కొక్కటి ఇట్లా తుడిచిపెట్టుకుపోతుంది. బ్రహ్మంగారు చెప్పింది ఎప్పటికీ కూడా పొల్లు పోదు. ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. మన ప్రపంచం ఇంతకాలం ఉంటుంది? 3,34,000 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు అయిపోయింది, కొంచెం దగ్గర పడుతుంది. ఇలాంటివి జరుగుతాయి అని చెప్పని బ్రహ్మంగారు చెప్పారు. ఇదంతా కూడా జరుగుతుంది, జరిగిపోతుంది కూడా. ఎక్కడైనా కూడా పాపాలు విపరీతంగా పెరిగిపోయాయి. గుళ్ళు అని భక్తులు పూజలు చేసుకోవడానికి గుళ్ళెంబడి వెళ్తున్నారు, గుళ్ళల్లో చచ్చిపోతున్నారు. దేవుడు రమ్మన్నాడా? నా ఎంబడి నేను ఉన్నాను ఇక్కడ, నా మీద పడండి, నాకు అభిషేకాలు చేయండి, నాకు బంగారు తొడుగులు వేయండి, నా మీద ఇన్ని పూలు వేయండి, నాకు ఇంత ప్రమాణాలు పెట్టండి, ప్రసాదాలు పెట్టండి అని దేవుడు అడిగాడా? మిమ్మల్ని అడిగాడా? లేదే. ప్రతి పండుగకి ఇరగా తీసుకొని వెళ్ళిపోతున్నారు దేవుళ్ళ దగ్గరికి. ఆత్మే పరమాత్మ, భగవంతుడు, దేవుడా నువ్వే దిక్కు అని రాయికి మొక్కిన రాయిలో కూడా దేవుడు ఉంటాడు. కళ్ళు మూసుకొని తలుసుకొని ఆత్మనే, భగవంతుడా నువ్వే నా ప్రాణం, నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా భగవంతుడు అని చెప్పిన ఆత్మకు మొక్కున్న ఆత్మలో దేవుడు ఉంటాడు. ఇది గ్రహించి, ఇది ఆలోచించి, ఇది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు, రాజకీయ నాయకులు కానీ బయట వాళ్ళు ఎవరైనా కానీ దుర్మార్గుల్ని శిక్షించండి, ప్రజల్ని రక్షించండి. అంతవరకే నేను చెప్పింది గమనించి మీరు ఫాలో అవుతారని నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరు ఈ విధంగా నా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. అంతే. నాకు డబ్బుల కోసం నేను వార్తలు చెప్పట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇది మాత్రం నేను అడగను. ఎందుకంటే నేను ఒక మనిషినే, నేను అన్నిటిలో ఉన్నాను. నేను ఒక సినీ ఆర్టిస్ట్ని, సీరియల్ ఆర్టిస్ట్ని, నేను ఒక కూచిపూడి డాన్సర్ని, నేను ఒక న్యూస్ రీడర్ని, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నాకు డబ్బు మీద కాదు, మనుషులు దేశం బాగుండాలన్న కోరికతో నేను ఇవన్నీ చెప్తున్నానే తప్ప నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అనే డబ్బుల కోసం మాత్రం నేను న్యూస్ చెప్పట్లేదు. మీరు తప్పుగా అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి పంపించండి, షేర్ చేయండి మాత్రం నేను అడగను.
మీరు ప్రతి ఒక్కరికి పంపించండి. ఇది అందరికీ తెలియాల్సిన విషయాలు కాబట్టి అందరినీ వేడుకుంటున్నాను. దయచేసి యూట్యూబ్లో అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.